నారాయణ గారు ఉన్నారు. ప్రజా కళల పండుగ గురించి అతన్ని అడిగి తెలుసుకుందాం ఒకసారి. సార్, ప్రజా కళల పండుగ గురించి ఈరోజు జరుపుకోవడం గురించి కొంచెం మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి? తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉన్న కళాకారులు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రత్యేక నిపుణులు కూడా ఇప్పుడు మట్ల మాణిక్యంలాగా ఎవరికేం తెలియదు, కానీ కళా వేదిక పెట్టిన తర్వాత విపరీతంగా వస్తున్నారు. ఇంకా లెక్కేసుకోలేదు, కానీ పొద్దున్న సాయంత్రం ఇప్పుడు దాకా బహుశా 9 దాకా జరుగుతుంది. వివిధ కళారూపాలు, వీళ్ళందరూ చదువుకోవాలి కాదు, చదువు లేని వాళ్ళు, గ్రామాల్లో ఉన్నవాళ్ళు, పెద్దగా షోకులు తెలియని వాళ్ళు, సామాన్యం ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్న ప్రదర్శన చూస్తుంటే అద్భుతంగా ఉంది. జానపద కళలు కానీ, పౌరాణిక కథలు కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా నాకైతే అప్రిషియేట్ చేస్తున్నాను. ఏమీ చదువులంటే మారుమూల గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా యువకులు వచ్చి అన్ని రకాలుగా పౌరాణిక మొదలుకొని, జానపదం మొదలుకొని అన్నీ కన్నులు వింపుగా, చెవులు వింపుగా చేస్తారు. ఇక్కడికి వచ్చిన కళాకారులు ఎవరైనా కూడా గత ప్రభుత్వంలో మాకు ఎట్లాంటి సహాయం దొరకలేదు, ఈ ప్రభుత్వమైనా దొరకాలని అనుకుంటున్నారు. దాని గురించి మీరే? అది నిజంగా కళను పోషించడం అంటే అది నైపుణ్యం, అది కొంటే వచ్చేది కాదు. అట్లాంటి గవర్నమెంట్ ప్రోత్సహించాలి. గతం చేస్తానని చెప్పారు, వాళ్ళు చేయలేకపోయారు. మామూలు కళలు వీళ్ళంతా గుర్తించి వాళ్ళకి కార్డులు ఇచ్చి, పెన్షన్లు ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యం కల్పిస్తే ఇంకా అద్భుతంగా తయారవుతారు గ్రామాల్లో. నా ఉద్దేశం ప్రతి మండలంలో ఒక కళా వేదిక క్షేత్రం పెట్టి గవర్నమెంటే దాన్ని ఫ్రీగా వదిలిపెడితే ఓపెన్ ఆడిటోరియం లాగా అక్కడ ప్రోత్సహించే వాళ్ళకి కార్డులు ఇచ్చి వాళ్ళకి కొంచెం పెన్షన్ పథకం ఇస్తే గ్రామానికి వస్తారు. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ సాధన వచ్చిందే కళాకారులు వచ్చింది, రాజకీయ నాయకులు వచ్చింది కాదు. కళలు, కళా పోషణ, కళాకారులు చేతిలో వచ్చినటువంటి తెలంగాణ ఉంది. అలాంటి ఈ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ ప్రాంతం సహజంగా ఉట్టిపడినటువంటి కళలు, నిజాం నవాబు వ్యతిరేక పోరాటం సాగించినటువంటి దాంట్లో వచ్చినటువంటి కళలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇంకా అద్భుతంగా పెరగాల. ఈ పెరిగితే ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం నిలబడుతుంది, నియంతృత్వం పోతుంది, పెత్తందారి వైఖరి పోతుంది. గ్రామాల్లో ఉన్నటువంటి పామర్లుగా ఉన్నటువంటి యువకులు చైతన్యం అవుతారు. చైతన్యంతో రాజకీయానికి భయపడతాడు తప్పు చేయడానికి. కాబట్టి రాజకీయ అవినీతి అంతమందించాలన్నా, రాజకీయ ఫిరాయింపులు అంతమందించాలన్నా, రాజకీయంగా ఒక నిలకడ ఉండాలన్నా ఇలాంటి చైతన్యపూరిత కళల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాలకు అవసరం ఉందని మేము కోరుతున్నాం. మేము కూడా రాష్ట్ర పార్టీ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తీసుకెళ్ళి రిప్రజెంట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి.